నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము బిఎస్ఎన్ఎల్ నుంచి అనమాట. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా మిగతా కంపెనీస్ లాగానే వీళ్ళు కూడా సిమ్ ఏదైతే ఉందో డోర్ స్టెప్ డెలివరీ అయితే స్టార్ట్ చేస్తారు అన్నమాట. అండ్ కొత్తగా సెల్ఫ్ కేవైసీ అయితే హోమ్లోకి నుంచి చేసుకోవచ్చు అనే ఫీచర్ అయితే స్టార్ట్ చేసారన్నమాట. సో యాక్చువల్లీ వీళ్ళు తొందరగా చేయాల్సింది ఇంకొంచెం బూస్ట్ అయ్యేది, పర్లేదు బై లేటెస్ట్ వచ్చినట్టు మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకురానుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అంటే సో సామ్సంగ్ వాళ్ళది 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోయిననుకోవచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ M36 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఎగ్జినోస్ 1380 SoCతో పాటు 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఇది లైక్ ఆఫర్స్తో పాటు డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 17,000 రూపీస్కి ఉంది. ఆఫర్స్ ఇంకొంచెం తక్కువకి రావచ్చు అనేసి అయితే అంటే ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత మీకు వేరే డిఫరెంట్ వేరే స్టోరేజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ నా ఒపీనియన్లో అఫీషియల్ లాంచ్ అయినాక ఆఫర్స్ అప్లై అయినాక సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ఇంకోటి చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ గ్యాలక్సీ బర్డ్స్ కోర్ ఏదైతే ఉందో అది కూడా లాంచ్ అయిపోయింది. 5,000 రూపాయలకు వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి FE ఎడిషన్ ఉంటాయి కదా బర్డ్స్ FE అనేసి, సో దానికి మంచి రీప్లేస్మెంట్ లాగా కూడా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే నథింగ్ నుంచి అనమాట. సో నథింగ్ వాళ్ళ నథింగ్ ఫోన్ 3 ఏదైతే ఉందో అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి 50 MP పెరిస్కోప్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కన్ఫర్మేషన్ అయింది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కన్ఫర్మ్ చేసి స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి జూలై 1 రోజున లాంచ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒకటి మంచి అప్డేట్ అనుకోవచ్చు. దేని నుంచి అంటే మన తత్కాల్ బుకింగ్ నుంచి అనమాట. సో ఈ తత్కాల్ బుకింగ్ గురించి అయితే మనకు సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ జూలై 1 నుంచి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ అవుతుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా ఒక 10-15 రోజుల ముందే మెన్షన్ చేసి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే బల్క్గా బుకింగ్ చేసుకోవాల్సిన ఎంతమంది అంతమందికి బుకింగ్ అవుతుంది, ఎక్స్ట్రా అనమాట బుకింగ్స్ ఏమి ఉండవు అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ నా ఒపీనియన్లో నేను చెప్తున్నా కదా మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారన్నమాట రైల్వే వాళ్ళు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే మైక్రోసాఫ్ట్ విండోస్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మనకి బ్లూ స్క్రీన్ వస్తున్నాయి, ఏమైనా ఎర్రర్ ఏమైనా బగ్స్ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ స్క్రీన్ లాగా చేసేసి అనమాట, బ్లూ తీసేసి బ్లాక్ అయితే పెట్టిరు. సో చూడాలి మెల్లమెల్లగా మీమ్స్ అవన్నీ కూడా వస్తాయి కదా, సో అప్పుడు చూద్దాం ఏమైనా మీమ్స్ ఉంటాయి ఏమైనా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఆ బ్లూ కలర్ వచ్చేది దాన్ని బ్లాక్ అయితే చేసేసారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే టెయిల్ OS నుంచి అనమాట. ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషన్, దీనిలో కొత్త అప్డేట్ 6.17 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీనిలో షో పాస్వర్డ్ ఫీచర్, టార్ బ్రౌజర్ సంబంధించిన అప్డేట్ అండ్ కొన్ని మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే డోబుల్ నుంచి సో గూగుల్ వాళ్ళు డోబుల్ అనే యాప్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో నార్మల్గా AI పవర్డ్ అనమాట. ఇది మనం ఫుల్ బాడీ వీడియో తీసేసుకొని దానికి వేరే ఫొటోస్ యాడ్ చేసి చూసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ యూజ్ చేయరా నాకైతే పెద్దగా ఐడియా అయితే ఏం లేదు. సో ఒకవేళ ఇట్లా బట్టలు చెక్ చేసుకోవాలి ఫిట్ అయితే కావా అనే దానికి ట్రై చేస్తారు, వీడియో ప్రివ్యూ లాగా చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట డోపుల్. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కూలర్ మాస్టర్ నుంచి. సో కూలర్ మాస్టర్ వాళ్ళది కొత్తగా కేస్ తీసుకొచ్చారు, NR200P V3 ITX కేస్ అనమాట. ఇది ఎన్విడియా వాళ్ళది GeForce RTX 50 series గ్రాఫిక్ కార్డ్లకి ఆప్టిమైజ్డ్ అయింది. ఇక్కడ కేస్ ఇంత ఎడల్పు ఉంది, ఇంత హైట్, ఒక సైడ్ కేస్కి ఒక సైడ్ ఇట్లా సైడ్లో ఒక కట్అవుట్ వచ్చేసింది. దానికి లైక్ మెష్ వెంటిలేషన్తో పాటు వస్తుంది. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు డైరెక్ట్ ఎయిర్ వచ్చేటట్టు ఆ గ్రాఫిక్ కార్డ్కి కట్అవుట్ అయితే పెట్టిర్రు అనమాట. అది ఎక్కువ ఎయిర్ గుంజుకోవడానికి, అంటే ఫిల్టర్ కాదా అంటే మెష్ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు, మెష్తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇది రైజర్ కేబుల్ అని ఉంటుంది. రైజర్ కేబుల్ అంటే సపరేట్ ఎక్స్టెన్షన్ అనమాట. మదర్ బోర్డ్ నుంచి గ్రాఫిక్ కార్డ్ కనెక్షన్కి కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మనం బెండింగ్ చేసుకోవచ్చు అనమాట, ఫోల్డ్ కనెక్షన్స్ అని. సో అది కూడా ఇంక్లూడెడ్ ఉంది అనేసి అంటే. సో జస్ట్ ఇది లైక్ లాంచ్ అయింది, మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో ప్రైస్ ఎంత అనేసి అయితే అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి అనమాట. సో ఆసూస్ వాళ్ళు రివీల్ చేశారు ఇది GeForce RTX 5060 లో ప్రొఫైల్ GPU అనమాట. 3 ఫ్యాన్స్తో పాటు కూడా వస్తుంది, చాలా చిన్నగా ఉంది, లో ప్రొఫైల్ బ్రాకెట్ కూడా వస్తుంది. అండ్ నా ఒపీనియన్లో లో ప్రొఫైల్ ఎవరికంటే మినీ పీసీస్ యూజ్ చేస్తారు కదా, మినీ పీసీస్ కానీ చిన్న స్మాల్ కేసెస్ ఉంటాయి కదా, ఇంతకుముందుకు చెప్పిన కేసెస్ ఏవైతున్నాయో కూలర్ మాస్టర్ దాని చిన్న కేసే.
సో అలాంటి కేసెస్లో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో వాటికి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో మీకు స్టీమ్ సమ్మర్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో రోజుకి ఏదైనా ఒక గేమ్ వస్తూనే ఉంటాయి, డిస్కౌంట్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ జూలై 10th దాకా ఉన్నట్టుంది. అప్పుడు మంచి పర్చేజ్ చేసుకుంటే రికమెండ్ చేస్తాను. ప్రస్తుతానికి Borderlands 4 ప్రీ పర్చేజ్ అయితే సేల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు Borderlands 3 అనే గేమ్ మీకు 149 రూపీస్కి అవైలబుల్ ఉంది బై. నా ఒపీనియన్లో Borderlands సిరీస్లో మంచి గేమ్ ప్లేతో పాటు ఉన్నదంటే Borderlands 3 బాగానే ఉంటుంది. వెపన్స్ కూడా జర బాగానే దొరుకుతాయి. స్టోరీ కూడా కంప్లీషన్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్ అంటాను. Borderlands 2 తర్వాత ఇది ఇంకొంచెం జర బెటర్గానే అనిపించింది నాకు. మస్ట్ ప్లే అంటాను. పర్చేస్ చేసుకొని 150 రూపీస్ కాబట్టి తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ గురించి చూసుకుంటే నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, అవి కాపీ అయితే చేసుకోండి, అవి ఈజీగా రన్ అయిపోతుంది. సో ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్కి సంబంధించిన అండ్ ఆల్సో అప్డేట్స్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి విషయంపై వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.